వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని నిబంధనలకు విరుద్ధంగా తొలగించాలని ప్రయత్నాలు సరికాదని పలు సినీ అభిమాన సంఘాల నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక కృష్ణ విగ్రహం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అన్ని అనుమతులతోనే కృష్ణ అభిమానుల ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ప్రతి ఏడాది ఇక్కడ జయంతి, వర్ధంతి కార్యక్రమాలతో పాటుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తొలగించాలంటూ నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. సూపర్ స్టార్ కృష్ణ అందరి అభిమాన నటుడని, ఆయన విగ్రహాన్ని తొలగించే ప్రయత్నాలు తగవని అన్నారు. అధికారులు ఆలోచించుకుని నోటీసు వెనక్కి తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలకి అమలు చేస్తూ ఆ నిబంధనల ప్రకారమే అన్ని అనుమతులు పొందిన తర్వాతే ఆయన విగ్రహాన్ని భీమవరంలో ప్రతిష్ఠించాలి. ఎందుకంటే కృష్ణ గారు మన విగ్రహం పెట్టండి అని ఆయన కోరలా. ఆయన విగ్రహం మనం పెట్టాలనుకున్నప్పుడు ఆయన్ని గౌరవాన్ని పెంచాలనే ఉద్దేశంతో మనం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు అన్ని మన రూల్ ప్రకారం మన అనుమతి పొందిన తర్వాతే చేయాలి తప్ప మనం విగ్రహం పెట్టి ఆయన అవమానపరచకూడదు అనే ఉద్దేశంతో దీనికి విగ్రహ ప్రతిష్ట కోసం, విగ్రహ ఏర్పాటు కోసం మేము నడుము బిగించడం జరిగింది. సుమారు 7 నెలల ముందుగా మనం స్థానిక అప్పటి శాసనసభ్యులు ద్వారా ఒక దరఖాస్తు పెడితే 3 ప్లేసులు మాకు విగ్రహం ఏర్పాటు చేయడానికి 3 ప్లేసులు ఇవ్వండి అని చెప్పి ఒక దరఖాస్తు ఎమ్మెల్యే గారి ద్వారా కలెక్టర్ గారికి మేము అర్జీ పెడితే అది ఆ కలెక్టర్ గారి ద్వారా మున్సిపాలిటీకి ప్రొసీజర్ ప్రకారం మున్సిపాలిటీ వాళ్ళు మళ్ళీ దాని మీద ఈ 3 వాళ్ళు ఒక ప్లేస్ని రికమెండ్ చేస్తూ మళ్ళీ కలెక్టర్ గారికి ఫైల్ పంపించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక జీవో ఇవ్వడం జరిగింది. అసలు గతంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. విగ్రహాల ఏర్పాటు మీద సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం, దాన్ని ఆధారం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోని రూపొందించడం జరిగింది. ఆ జీవో ప్రకారం ఆ జీవోలో ఏమిటంటే రోడ్డు మీద, రోడ్డు మార్జిన్స్ లోను, రోడ్డు సెంటర్లోను, రోడ్డు పేవ్మెంట్ల మీద విగ్రహాలు కట్టడం అనేది నిషేధిస్తూ